ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై తన సైనిక దాడులను మరింత విస్తృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇరాన్ పై భారీ వైమానిక దాడులను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న అమెరికా ఇజ్రాయెల్ కు డజన్ల కొద్ది అదనపు గాల్లోనే ఇంధనం నింపే విమానాలను పంపుతుంది. దీనివల్ల అమెరికా యుద్ధ విమానాలు సుదూర ప్రాంతానికి వెళ్లి నిరంతరాయంగా దాడులు చేసే సామర్థ్యం పెరుగుతుంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంపై అమెరికా తీవ్రంగా స్పందిస్తుంది. ఇరాన్ తన వైఖరిని మార్చుకోవాలని, జలసంధి తిరిగి తెరిచేలా మరియు అమెరికా విధించిన అణు ఒప్పంద షరతులు అంగీకరించేలా ఒత్తిడి తీసుకురావడమే ఈ దాడులకు ప్రధాన లక్ష్యంగా మారింది. జూలై 2026 మధ్యలో అమెరికా వరుసగా 7 రాత్రుల పాటు ఇరాన్లోని కీలకమైన సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలు మరియు విద్యుత్ కేంద్రాలపై దాడులు చేసింది. దాడులు మరింత తీవ్రతరం చేయాలా వద్దా అనే దానిపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకున్నప్పటికీ రాబోయే కొన్ని రోజుల్లో పెద్ద ఎత్తున దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా మరియు ఇజ్రాయెల్ అధికారులు పేర్కొంటున్నారు. జూన్ 2026లో కుదిరిన ఒప్పందం విఫలం కావడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. హార్ముజ్ జలసంధి వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడడం మరియు అమెరికా తన నౌకాదళం ద్వారా అక్కడి నౌకాశ్రయాలను బ్లాక్ చేయడం వంటి చర్యలతో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ప్రస్తుతానికి ఈ దాడుల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అక్కడి కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. తదుపరి పరిణామాలు ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి.